జల్పల్లిలో మోహన్ బాబు సినీ నటు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవలు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న ఆ గొడవలను తో పాటు ఆ గొడవలు కాస్త రోడ్డుకి ఎక్కడంతో వాటిని చిత్రీకరించడానికి వెళ్ళిన మీడియా సోదరులు టీవీ9 పై కూడా దాంతో పాటు టీవీ5 కెమెరామెన్ మీద దాడి చేసి విచక్షణారహితంగా తన మతి స్థిమితాన్ని కోల్పోయి మోహన్ బాబు లోగో లాక్కొని అతనిపై దాడి చేయడము, అతని తలకు గాయాలు కావడం మేము దాన్ని చింతిస్తున్నాము. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఈ మోహన్ బాబు తన ఎంతో మంది ఫ్యామిలీని సెట్ చేశాను అని చెప్పుకునే మోహన్ బాబు చిత్రరంగంలో నేనున్నాను, నాకు ఎవరు ఎదురులేదు అనే చెప్పుకునే అహంని ఈరోజు మీడియాపై చూపించడము సిగ్గు అని కూడా మేము మీడియా తరఫున చెప్తున్నాము. ఇదే విధంగా గత రాత్రి అతను కొట్టిన దెబ్బలకు ఒక మిత్రుడు, మా జర్నలిస్ట్ మిత్రుడు గాయాలపాలై అతను మతి స్థిమితం కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. అతని వల్ల ఎలాంటి హాని జరిగినా కానీ అతనికి వాళ్ళ కుటుంబాన్ని కూడా అతని మోహన్ బాబుపై క్రిమినల్ చర్యలు చేపట్టి అతనికి రిమాండ్ చేయాల్సిందిగా మేము మీడియా పరంగా డిమాండ్ చేస్తున్నాము. రేపు భవిష్యత్ కాలంలో ఇదే తరాలు ఎవరైనా సరే మా మీడియా మిత్రులపై దాడి చేస్తే మా ఐక్యత అనేది మేము ఈ విధంగానే చాటి చెబుతాము. వాళ్ళపై మేము ప్రతి దాడిలో కూడా దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాము. ఎవరైనా సరే ఈ నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత పెద్ద పేరు మోసిన మోహన్ బాబు లాంటి వ్యక్తులున్నా, ధనికులున్నా అని వాళ్ళు భయపడే వ్యక్తులం కాదు. మేము మా మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటాము. మా భావ స్వేచ్ఛని ప్రభుత్వం కాపాడాలి, మాకు భద్రత కల్పించాలని చెప్పి ఈ ముఖంగా మేము వేడుకుంటున్నాము. మీడియాపై సినీ నటుడు దాడి చేసి విలేకరులను గాయపడడం అవాంఛనీయ చర్య. దీన్ని పటాన్ చెరువు జర్నలిస్ట్ ఖండిస్తుంది. వాస్తవానికి జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రపంచానికి తెలియజేయడానికి కోసం వెళ్తుంటారు. అటువంటి విధులు నిర్వహించే వాళ్ళ పైన ఒక సినీ నటుడుగా ఒక అహంకారంతో దాడి చేయడం అనే దాన్ని ఎవరు కూడా దాన్ని అంటే ఎవరు దాన్ని ఉపేక్షించరు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని అతనిపై కఠినమైన చర్యలు తీసుకుని జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నిన్న జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా పటాన్ చెరువు జర్నలిస్టు నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు నిరసన కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిస్టర్ మోహన్ బాబు, మీ ఇంట అంతర్గత సమస్యలు ఏదున్నా మీ ఇంట్లో చూసుకోండి. మీ ప్రెస్టేజ్ అంతా జర్నలిస్టులపై ఇతర వ్యక్త పరిస్థితి కరెక్ట్ కాదు. దీన్ని అందరు ముక్త కంఠంతో మనం ఖండిద్దాం. నువ్వు సినిమాల్లోనే రియల్ విలన్వి, అది మర్చిపోయి రియల్ కూడా విలన్ అని నువ్వు భావిస్తున్నట్టున్నావు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడే ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినమైన శిక్ష విధించాలి. ఇంతకుముందుకి గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఒక జర్నలిస్టు వాళ్ళ జోలికి వెళ్తే ఏ లెవెల్ ఇబ్బందులు పడతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికైనా ఇట్లా దాడులు అనేది మంచి సంస్కృతి కాదు. పూర్తి లోకం, జర్నలిస్ట్ లోకం మొత్తం పూర్తిగా దీన్ని ఖండిస్తుంది. పటాన్ చెరువు జర్నలిస్టుల తరఫున కూడా మేము ఖండిస్తున్నాం. ముందుగా జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా ప్రభుత్వాలు జర్నలిస్టులకు మేము అనుకూలంగా ఉంటాం, జర్నలిస్టులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తాం, జర్నలిస్టులకు సహాయ నిధులు ఇస్తాం అంటున్నారు. కానీ జర్నలిస్టులమైన దాడులను అరికట్టడానికి ఏ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల భద్రత పైన కూడా చాలా రకాల మాటలు ఇస్తున్నాయి, హామీలు ఇస్తున్నాయి. తప్పే ఏ ప్రభుత్వం కూడా వాటిపైన సరైన రక్షణ చట్టాలు చేయట్లేదు. జర్నలిస్టుల రక్షణ కోసం చట్టాలు తేవాల్సిన ఎంత అవసరం ఉంది. చట్టాలను రూపొందిస్తున్నారు కానీ ఆ చట్టాలను కూడా ఎక్కడ అమలు చేయడం లేదు. ముఖ్యంగా చూస్తే సినీ యాక్టర్లు కూడా చాలాసార్లు చూసాం మనం. గతంలో కూడా ఎంతోమంది సినీ యాక్టర్లు కూడా జర్నలిస్టుల మీద దాడులకు దిగారు. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా మూవ్ అంటే కూడా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులను అరికట్టేందుకు కూడా జర్నలిస్టుల సంఘాలు కూడా ఐక్యంగా పోరాడాలి. మన మధ్యలో ఎలాంటి సంఘాలు ఉన్నప్పటికీ కూడా సంఘాలన్నిటి కూడా సంఘటితంగా పోరాడాలి. అలాగే ముఖ్యంగా చెప్పాలి అని అంటే దేశవ్యాప్తంగా కూడా జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులకు ఒక పటిష్టమైన చట్టాలు తేవాలని కూడా మేము